మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ డీజిల్ వల్ల పెట్రోల్ వల్ల మనుషులకి ఎన్ని కష్టాలు వచ్చినాయి అంటే మామూలుగా కాదు. మన మనుషుల తీరిక ఎట్లా ఉంటుందంటే అదిగో తోకంటే ఇదిగో పులి అంటారు. అది నిజమో కాదో తెలియదు కానీ పెట్రోల్కి డీజిల్కి కొరత వచ్చేసిందని ఒక్కొక్కళ్ళు మంచినీళ్ళ క్యాన్లు కూడా పట్టుకొని వెళ్ళిపోతున్నారండి పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కట్టడానికి. మావారు కూడా ఈరోజు వెళ్తున్నారు. మొన్న ట్రాక్టర్ దుక్కు దున్నేటప్పుడు ఆగిపోయింది డీజిల్ లేక. ఇక డీజిల్ దొరకట్లేదని 2 రోజుల నుంచి ఆ డీజిల్ గురించి పట్టించుకోలేదు. మనకు తెలిసిన బంధువుల అబ్బాయి పలానా దగ్గర కల్లూరులో డీజిల్ దొరుకుతుంది బావా అంటే ఇక ఈయన వెళ్తున్నారండి. అయితే వెళ్ళేటప్పుడు మాత్రం నీరసంగా వెళ్ళారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి క్యూలో ఎంతసేపు నించోవాలో ఎంత జనం ఉంటుందో అని వెళ్ళారండి. ఎప్పుడు టైం అప్పటికి 2:15 అవుతుంది. వెళ్ళేటప్పుడు నీరసంగా వెళ్ళారు, వచ్చేటప్పుడు మాత్రం నవ్వుకుంటూ మన బంధువుల అబ్బాయి పలానా చోట ఉందని చెప్పారు కదా, అక్కడికి వెళ్తే ఆల్రెడీ అక్కడికి వెళ్ళేసరికి తాళ్ళు కట్టేశారంట డీజిల్ పెట్రోల్ అయిపోయిందని. ఇక కల్లూరులోనే 3 బంకులు తిరిగితే ఒక బంకులో దొరికిందంటండి. ఇక తీసుకొచ్చారు. ఇంతకుముందు ఈ డీజిల్ కొరత లేనప్పుడు ఈ క్యాన్ నిండా పట్టుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పెట్టేవాళ్ళండి. ఆఖరికి ఇంటి ఎదుర రోడ్డు పక్కన షాప్ ముందు కూడా పెట్టేవాళ్ళు. ఇప్పుడు క్యాన్కి సగానికి తీసుకొచ్చారు. చక్కగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి గేట్ వేసుకుంటున్నారు. వామ్మో ఈ డీజిల్ ఎంత జాగ్రత్త దాచి పెట్టుకుంటున్నారని నేనంటే ఏం చేస్తాం, ఇప్పుడు పరిస్థితి అట్లుంది, అందుకే అక్కడ పెట్టినా అంటున్నారు.